మార్నింగ్ స్టూడెంట్స్. మనకు ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ రేట్ ఆఫ్ రియాక్షన్ అని రియాక్టెంట్స్ కి ప్రొడక్ట్స్ కి గ్రాఫికల్ గా కూడా చూసాం కదా. అలానే ఇన్స్టాంటేనియస్ రియాక్షన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము రేట్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. Rate of reaction. Okay, factors affecting rate of reaction. Firstly, nature of concentration of reactants. అంటే క్రియాజనకాల యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. మనకి at particular time t, okay, at particular time t, the rate of reaction is expressed in the change in the concentration of reactant and concentration of product. అంటే ఇంకా చెప్పాలంటే at particular time rate is depend upon concentration of reactant, depend upon the change in the concentration of reactant and or products. అంటే క్రియాజనకాల లేదా క్రియాజన్యాల యొక్క మార్పు మీద ఆధారపడితే ఎట్ టైం టీలో క్రియాజనకాల క్రియాజన్యాల యొక్క మార్పు మీద ఆధారపడితే దాన్ని మనము రేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా రేట్ అనేది కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. అంటే రేట్ ఈజ్ expressed in terms of reactant. Reactants లో మాత్రమే కనుక మనం రేట్ ని చెప్తే, reactants లో మాత్రమే అంటే రేట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద reactants అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ reactants లో మాత్రమే అంటే క్రియాజనకాల యొక్క గాఢతలో మాత్రమే మనం రేట్ ని చెప్తే దాన్నే మనం ఏమంటామంటే రేట్ లా, రేటు నియమం అంటాం. ఏమంటామండి? రేటు నియమం. ఫర్ ఎగ్జాంపుల్ గా A plus B gives rise to C moles of C, D moles of B. ఇది ఒక రేట్ అనుకున్నాం, ఇది ఒక రియాక్షన్ అనుకున్నాం. రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ A పవర్ A. ఇంకా పవర్ A అనేది ఏంటంటే X and B Y. ఇక్కడ x, y అంటే ఏంటంటే దే ఆర్ ద ఎక్స్పోనెంట్స్. మనకి కొన్నిసార్లు x, y అనేది a, b కి ఈక్వల్ అవ్వచ్చు. కొన్నిసార్లు x, y అనేది a, b కి ఈక్వల్ కాకపోవచ్చు. ఓకేనండి. కొన్నిసార్లు x, y అనేది a b ల కాన్సంట్రేషన్ అంటే a యొక్క కాన్సంట్రేషన్ కి b యొక్క కాన్సంట్రేషన్ కి ఈక్వల్ అవ్వచ్చు. కొన్నిసార్లు కాకపోవచ్చు. ఓకేనండి. ఇక్కడ x, y అంటే ఏంటంటే దీస్ ఆర్ ద ఎక్స్పోనెంట్స్. ఇప్పుడు ప్రపోర్షనాలిటీ ఇస్తే రేట్ ఈజ్ ఈక్వల్ టు rate is equal to proportionality is the constant factor that is d power 1. ఇక్కడ k అంటే ఏంటి అంటే that is the proportionality constant. ఏంటంటే proportionality constant అంటాం. దీన్నే rate constant అని కూడా అనొచ్చు. దీన్ని మనం ఏమంటామంటే రేటు స్థిరాంకం అని కూడా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా అక్కడ రేట్ ప్లేస్ లో ఇక్కడ మనం రేట్ నాలో రేట్ ని ఏ టర్మ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే రియాక్టెంట్స్. కాబట్టి ఇక్కడ రేట్ ప్లేస్ లో మైనస్ dRT బై dt is equal to k into concentration of X concentration of Y లో చెప్పాము అనుకోండి. దీన్ని ఏమంటాము అంటే దిస్ ఇస్ ద డిఫరెన్షియల్ రేట్ ఈక్వేషన్ అంటాం. ఓకేనండి. అవకలన రేటు సమీకరణము అంటాం. ఏమంటామండి? అవకలన రేటు సమీకరణం అంటాం. ఓకేనండి. ఇప్పుడు మనకి మైనస్ dRT బై d ఈక్వల్ టు k ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ A బై కాన్సంట్రేషన్ ఆఫ్ B. ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ ఉంది కదా. ఇక్కడ రేట్ ని ఈ ఈక్వేషన్ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ రేట్ కి కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ కి మధ్య మాత్రమే రిలేషన్. ఇక్కడ మనము A పవర్ A ప్లస్ B పవర్ B అని మాత్రమే కన్సిడర్ చేసాం. దీస్ ఆర్ ద రియాక్టెంట్స్ కదండి. ఈ
రేట్ ఎక్స్ప్రెషన్ అని కూడా అనొచ్చు. ఓకేనండి, దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు మనము రేట్లలో రేట్ దేని ప్రకారం చెప్తున్నాం అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ లో రేట్ ని కనుక కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే రియాక్టెంట్స్ పరంగా ఎక్స్ప్రెస్ చేస్తే, క్రియాచలకాల పరంగా మనం రేట్ ని కానీ మాట్లాడితే దాన్ని మనం రేట్ లా అంటాం కదండి. ఆ రేట్ లాలోనే ఒకవేళ ఆ కాన్సన్ట్రేషన్ ని మనము మోలార్స్ లో మాట్లాడితే ద రేట్ expressed in molar concentration of reactant, expressed in molar concentration of reactants అంటే reactants యొక్క కాన్సంట్రేషన్ ఎందులో మాట్లాడుతున్నాం, మోలార్ కాన్సంట్రేషన్స్ లో మాట్లాడితే దాన్ని కూడా మనం ఏమంటాము అంటే రేట్ లా అంటాం. ఇందాక రేట్ లాని జస్ట్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అన్నాం, ఇప్పుడు రేట్ లాని ఎందులో మాట్లాడుతున్నాం, మోలార్ కాన్సంట్రేషన్స్ లో మాట్లాడితే దాన్నే మనం ఏమంటాము అంటే రేట్ లా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ కి రేట్ ని కట్టాలి. ఇక్కడ నేను ఒక రియాక్షన్ ఏం తీసుకున్నాను అంటే 2 moles of NO plus O2 gives rise to NO2 తో రియాక్ట్ అయితే gives 2 moles of NO. ఇప్పుడు దీనికి రేట్ కట్టాలి. ఇప్పుడు రేట్ ఏమవుతుంది అంటే రేట్ is equal to K into concentration of NO and concentration of O2. Concentration of NO and concentration of O2. Concentration of NO power 2, concentration of NO power 1. ఇక్కడ 2 అంటే ఈ 2 కాదు, ఇక్కడ 1 అంటే 1 కాదు. ఇందాక చెప్పాను కదా x, y అనేది ఒకసారి ఏబికి ఈక్వల్ అవ్వచ్చు, లేదు x, y అనేది ఒక్కొక్కసారి ఏబికి ఈక్వల్ కాకపోవచ్చు అని కూడా చెప్పాను. ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని ఈ రేట్ ఏ రేట్ అవుతుంది మనకి, ఇందాక dr by dt is equal to k into NO power 2 and O2 power 1 అవుతుంది. ఓకేనా అండి. దిస్ ఈస్ రేట్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ చూద్దాం. CHCl3 plus Cl2. CHCl3 plus Cl2. It gives rise to CCl2 plus HCl. ఏమవుతుందండి, CCl2 plus HCl అవుతుంది. సరే, CCl3 plus HCl అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి రేట్ రాయాలి. రేట్ ఈజ్ ఈక్వల్ టు K into రియాక్టెంట్ అంటే ఎవరు, ఇవి రెండు రియాక్టెంట్స్ అంటే CHCl3 and Cl2 half. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 1 అయింది, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ ఇది 1 అయింది, బట్ అక్కడ ఏమైంది హాఫ్. దీన్ని బట్టి x, y నాట్ ఈక్వల్ టు a, b అవ్వచ్చు. మనము రేట్ ని, ఇది రేట్ అనేది ఎక్స్పెరిమెంటల్ గా చెప్తాం తప్ప ఇట్స్ నాట్ ఏ థియరిటికల్ వాల్యూ. ఇక్కడ థియరీలో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అక్కడ 1, అక్కడ 1 లేదు. ఇది మనం ఎక్స్పెరిమెంటల్ గా చెప్తాం. అలాగే ఇంకొక ఈక్వేషన్ చూద్దాము. అది ఏంటంటే ఇంకొక ఈక్వేషన్ CH3COO C2H5 on hydrolysis give CH3COOH plus C2H5OH. ఇలా ఒక రియాక్షన్ జరిగింది. ఓకేనండి, ఇలా ఒక ఎస్టిఫికేషన్ జరిగింది. ఇప్పుడు దీనికి రేట్ కట్టాలి. రేట్ ఈజ్ ఈక్వల్ టు K into concentration of CH3COO C2H5 and concentration of ఇక్కడ H2O. ఓకేనండి, H2. ఇప్పుడు దీని యొక్క కాన్సంట్రేషన్ ఎంత అంటే దీని కాన్సంట్రేషన్ పైన దిస్ ఇస్ 0 అండ్ దిస్ ఇస్ 0. ఇక్కడ 1 మోల్స్ ఉన్నాయి కదా, బట్ ఇక్కడ 0 0. ఎక్స్పెరిమెంటల్ గా దీని ఎక్స్పోనెంట్ 0, దీని ఎక్స్పోనెంట్ కూడా 0. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే రేట్ అనేది మనం థియరిటికల్ గా చెప్పేవాళ్ళం, ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది రేట్ ప్రకారమే చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇందాక ఒక రేట్ చూసాం కదా, ప్రొడక్ట్స్ అన్నాం కదండి, దీని యొక్క రేట్. ఇప్పుడు రేట్ ఏం రాస్తాం, రేట్ ఈజ్ ఈక్వల్ టు K into concentration of A power X, concentration of B power Y అన్నాం కదా. ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా X plus Y is equal to overall order of reaction. అంటే చర్య యొక్క మొత్తం క్రమాంకం ఏమంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్నాం. దీన్ని మనం తెలుగులో చర్య క్రమాంకం అన్నాం. ఓకేనండి. నెక్స్ట్
x plus y ఎంత అవుతుందంటే ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ reactants is called as order of reaction. ఇది ఏంటి రేట్ ఎక్స్ప్రెషన్. The sum of the powers of the concentration of reactants in rate expression is called as order of reaction. అంటే మనము రేట్ ఎక్స్ప్రెషన్ లో రేట్ సమీకరణంలో ఈ కాన్సంట్రేషన్ అంటే క్రియాజనకాల యొక్క గాఢతల పదాలు ఉన్నాయి కదండి, క్రియాజనకాల యొక్క పదాలు ఉన్నాయి కదా, ప్రాతాంకాలు, వాటి యొక్క ఏమంటామంటే ఎడిషన్ ని మనము చర్య క్రమాంకము అంటాం. వాటి యొక్క ఎడిషన్ ని మనం ఏమంటాం అంటే చర్య క్రమాంకము. ఇప్పుడు మనకి రియాక్షన్స్ అనేవి 2 టైప్స్ గా జరుగుతాయి. ఒకటి ఎలిమెంటరీ రియాక్షన్ అవుతుంది, రెండు కాంప్లెక్స్ రియాక్షన్స్ అవుతాయి. అంటే ప్రాథమిక చర్యలు, సంశ్లిష్ట చర్యలు. ప్రాథమిక చర్య అంటే ఒక్క స్టెప్ లో జరిగిపోయింది అనుకోండి, అంటే సింగిల్ స్టెప్ లో రియాక్టెంట్స్ కాస్త ప్రొడక్ట్స్ గా మారిపోతాయి. వాటిని ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాం. అంటే క్రియాజనకాలు క్రియాజన్యంగా ఒక్క స్టెప్ లో ఒక్క దిశలో మారిపోతే వాటిని మనం ప్రాథమిక చర్యలు అంటాం. రియాక్టెంట్స్ కాస్త ప్రొడక్ట్స్ గా మారడానికి ఇట్ టేక్ సెవరల్ స్టెప్స్, అంటే ఎక్కువ స్టెప్స్ లో జరుగుతాయి. దాన్ని మనం మెకానిజం చర్య విధానం అంటాం. అంటే ప్రాథమిక చర్యని వివరించడానికి చర్య విధానం మాట్లాడుతున్నాయి. వాటిని మనం కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటాం. ఇంకా బాగా చెప్పాలి అంటే ఒక స్టెప్ లో జరిగితే ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాము. ఒక రియాక్షన్ అనేది సెవరల్ స్టెప్స్ లో జరిగింది అనుకోండి, దాన్ని మనం కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు A power A, concentration of A in terms of A, concentration of B in terms of B, concentration of C in terms of C, concentration of D in terms of D. ఇప్పుడు దీనికి రేట్ రాసాం అనుకోండి, is equal to K into Y అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు K ని తీసుకొచ్చేద్దాం, K ని ఇటు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది, రేట్ బై K is equal to K గురించి తీసుకుందాం. అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ K మాట్లాడాలి ఇన్ టర్మ్స్ రేట్ బై కాన్సంట్రేషన్ ఆఫ్ A ఇన్ పవర్ X, కాన్సంట్రేషన్ ఆఫ్ B ఇన్ పవర్ Y అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనము రేట్ అంటే 1 బై కాన్సంట్రేషన్. రేట్ అంటే ఇట్ ఈస్ ఏ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇది ఏంటంటే దీన్ని ఏమని రాస్తామంటే 1 బై కాన్సంట్రేషన్ ఆఫ్ A పవర్ X ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ B పవర్ Y ఇంటూ రేట్ బై 1 అంటున్నాము. ఇది ఏంటిది 1 బై కాన్సంట్రేషన్ అవుతుంది ఇంటూ 1 బై కాన్సంట్రేషన్ ఆఫ్ M. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని యూస్ చేసి we can give the units. ఓకేనండి. మనకి రియాక్షన్స్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఇక్కడ 1 నుండి ఇక్కడ 0 ఉంది అనుకోండి, అంటే 1 ప్లస్ 0 ఏమవుతుంది, x ప్లస్ y is equal to 1 అవుతుంది. దాన్ని ఫస్ట్ ఆర్డర్ అంటాం. 1 ప్లస్ 1 అంటే x టర్మ్ 1 ప్లస్ y టర్మ్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి అంటే K is equal to 1 బై కాన్సంట్రేషన్ ఇంటూ 1 బై కాన్సంట్రేషన్ ఆఫ్ M. ఇక్కడ M అంటే ఏంటి అంటే x ప్లస్ y అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటాం. K is equal to 1 బై ఫర్ 0 ఆర్డర్ అంటే n బై n అంటే 0 అయితే 1 బై కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ అంటే దాన్ని మనం ఏమంటాము అంటే మోల్ పర్ సెకండ్ అంటాం. మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ బై సెకండ్ ఇంటూ 1 బై మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అవుతుంది అనుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు హోల్ పవర్ n అనేది 0. అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది, ఏమవుతుంది మోల్ ఇంటూ లీటర్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. ఇది ఎవరికి అంటే 0 ఆర్డర్. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ ఏమవుతుంది అంటే ఇందులోనే పెడతాం. ఇక్కడ n ఏమైంది అంటే దిస్ ఇస్ ద 0 ఆర్డర్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గా n is equal to 1 అయింది. అప్పుడు ఈ టర్మ్ ఎంత అవుతుంది 1 అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనండి. ఏమవుతుంది అంటే మోల్ పర్ లీటర్ ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1 బై సెకండ్ అంటే ఫస్ట్ ఆర్డర్ యూనిట్స్ ఏంటి అంటే సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా n is equal to 2 ఉంది. n is equal to ఎంత ఉంది అంటే 2 అంటే హోల్ పవర్ ఎంత అవుతుంది అంటే ఇలా క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 బై మోల్ ఇంటూ లీటర్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే మోల్ ఇన్వర్స్ లీటర్ సెకండ్ ఇన్వర్స్. దిస్ ఇస్ ద సెకండ్ ఆర్డర్
half life